ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జూలూరుపాడు మండల కేంద్రంలో యోగా డేను ఘనంగా నిర్వహించారు. మండల వ్యాప్తంగా ఆరోగ్య జీవన యాత్ర, యోగా వాకింగ్ గ్రూప్ సభ్యులు యోగా సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటూ జూలూరుపాడు పోలీస్ స్టేషన్ నుంచి సాయిబాబా గుడి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా సాధకులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న వయసులోనే బీపీ, షుగర్, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారని, ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని, శారీరక శ్రమతో పాటు ఫాస్ట్ ఫుడ్స్ను మానివేయాలని, సెల్ ఫోన్ల వినియోగం తగ్గించి నిద్రకు ఎక్కువ ప్రాధాన్యత తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఫాస్ట్ ఫుడ్స్ను వదిలేసి సాత్విక ఆహారాలపై దృష్టి సాధించాలని, నిత్యం యోగా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుత జీవన విధానం మానసిక ఒత్తిడులకు గురి అవుతుందని, అందుకోసం ధ్యాన యోగం లాంటివి ఎంచుకోవాలని అన్నారు. అనంతరం యోగా సభ్యులు ఆధ్వర్యంలో వెంగనపాలెం శ్మశాన వాటికలో చెట్లను నాటారు. కార్యక్రమంలో వేల్పుల బోసు, తిప్పర్తి శివ, చెరుకుమల్లి నవీన్ చౌదరి, రజనీకాంత్, బసవయ్య, కోటయ్య, నరసింహారావు, ప్రేమ్ కుమార్, బండ్ల వెంకట్లు పాల్గొన్నారు. మిత్రులందరికీ ఆరోగ్య జీవనయాత్ర బృందం సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు. ఏదంటే మా బృందం గత 3 సంవత్సరాల నుంచి యోగ సాధన చేస్తూ అనారోగ్య సమస్యలు దూరం చేసుకుంటూ ఈరోజు అందరూ మేము ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటూ మా ద్వారా మా బృందం ద్వారా ప్రతి ఒక్కరు మొక్క నాటాలనే ఒక కార్యక్రమం చేస్తున్నాం. అందులో వివాహ వార్షికోత్సవానికి, పుట్టినరోజులకి మా కార్యక్రమాలు ఏదన్నా సెలబ్రేషన్లప్పుడు కూడా ఒక మొక్క నాటే కార్యక్రమం సాంప్రదాయం మేము చేస్తున్నాం. మా ద్వారా కూడా సమాజానికి కొంచెం తెలియజేయడం కోసం ఇలా శ్మశాన వాటికలో మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాము. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా మొక్క నాటాలా, పర్యావరణాన్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాం. జూలూరుపాడు మండలంలో ఆరోగ్య జీవన యాత్ర గ్రూప్ సభ్యులందరం, వాకర్స్ సభ్యులు కూడా అందరూ కలిసి ఈరోజు ప్రపంచ దినోత్సవ యోగా సందర్భంగా మేమందరం ఉదయాన్నే యోగా చేసి ర్యాలీగా బయలుదేరి ఈరోజు ముఖ్యంగా మన వెంగనపాలెం గ్రామ శ్మశాన వాటికలో మొక్కలు లేక శ్మశానంలో ఉన్న ఏదన్నా అవసరానికి వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాంట్లో భాగంగా ఒక 50 మొక్కలు నాటాలని చెప్పి అందరం నిర్ణయించుకున్నాం. దాంట్లో భాగంగా యోగా ర్యాలీ చేస్తూ శ్మశాన వాటికి వెళ్ళి ఒక 50 మొక్కలు నాటుదామని చెప్పి మేమందరం నిర్ణయం తీసుకున్నాం. ఈ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని మొదలుపెట్టిన మా యోగా గ్రూప్ సభ్యులందరికీ, పిల్లలుగా వచ్చిన వాకర్ గ్రూప్ సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నెలల నుంచి క్రమం తప్పకుండా చేస్తున్నాను. 3 నెలల నుంచి కూడా నేను 6 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. యోగా అనేది మన పరిపూర్ణమైనది. యోగా చేస్తే ఆర్గాన్స్ అన్నీ కూడా కరెక్ట్గా పనిచేస్తూ ఉంటాయి. మన నాడీ వ్యవస్థ అనేది కరెక్ట్గా ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఎటువంటి రోగాలు కూడా రాకుండా దరిచేరవు. ఆరోగ్యంగా ఉండొచ్చు మనం. నా జూలూరుపాడు, నాకు 3 years బ్యాక్ ఫైనల్ కార్డ్ ఆపరేషన్ అయింది. 40 days యోగాలో పాల్గొనడం చాలా రీడ్గా అనిపించింది. ఇది బోసుగారి ఆధ్వర్యంలో చాలా మంచిగా అనిపించింది. ఈరోజు యోగా జరుపుకున్న బృంద మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆరోగ్య మిత్రుల బృందానికి ప్రపంచ ఆరోగ్య దినోత్సవ జూలూరుపాడు అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. వెరీ గుడ్. వాకింగ్ చేస్తూ యోగా చేసుకుంటూ ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా చేస్తాను. చాలా ఆరోగ్యంగా ఉంటున్నాను. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలని చెప్పాను. ఎల్ఐసి ఏజెంట్. మా ఊరు వచ్చి వెంగనపాలెం గ్రామం, జూలూరుపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.